కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ఎదురొచ్చినా ఎదుకో గోడలు అడ్డొచ్చినా సతాన్ని శోధించిన శత్రువునే శాసించిన పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా మనకండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా. హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే తోడుండగా. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. దేవుని వాక్యము విని గైకొను వారు మరి ధన్యులు. యేసయ్య అంటున్న మాట. ఎవరు దీవించబడిన వాళ్ళు? ఎవరు ఆశీర్వాదానికి వారసులు? ఎవరు దేవుని చేత హెచ్చించబడేవారు? ఎవరు ఇతరులకు మాదిరికరంగా జీవించగలవారు? ఎవరు ఇతరులకు సహాయము చేయగలవారు? ఎవరు ఇతరుల యొక్క ఇబ్బందుల్లో పాలు పంచుకొని చేయూతనివ్వగలిగిన వారు? దేవుడు చెప్తున్నాడు, వాక్యము విని ఆ వాక్య ప్రకారము జీవించు వారే ధన్యులు. ఒకనొక సమయంలో ఒక బ్లాక్ కుర్రవాడు, నీగ్రో కుర్రవాడు ఒక యజమాని దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉండేవాడు. ఆ నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఆ యజమాని ఆ కుర్రవాడి యొక్క విశ్వాసాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి తనతో పాటు అన్ని పనుల్లో తను వాడుకుంటూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకువెళ్తూ ఉండేవాడు. ఆ యజమాని చాలా డబ్బు ఉన్నవాడు, బాగా ఆస్తున్నవాడు. కాబట్టి ఆస్తున్న ఆ యజమాని తన దగ్గర నమ్మకంగా ఉంటున్న కుర్రవాడిని తనతో పాటు పనిలో వాడుకుంటూ ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్తూ ఉండేవాడు. తన దగ్గర చాలా మంది పనిచేసే వాళ్ళు కూడా కావాల్సి వచ్చింది.
ఆ రోజుల్లో బానిసల్ని అమ్ముతూ ఉండేవారు. అలా బానిసల్ని అమ్ముతూ బజార్లో అమ్ముతూ ఉంటే ఇలాంటి యజమానులు వెళ్ళి ఆ బానిసలను కొనుక్కునేవారు. కాబట్టి యజమాని కొంతమంది వర్కర్స్ కావాలి అని చెప్పి కొంతమంది బానిసలను కొనుక్కుందాం అని చెప్పి మార్కెట్లోకి వెళ్ళాడు. ఈ కుర్రవాడిని కూడా తీసుకెళ్ళాడు. ఆ యజమాని తనకు కావలసిన యవ్వనంలో ఉన్న వాళ్ళని, బలంగా ఉన్న వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రేటు పెట్టి కొనుక్కున్నాడు. అలా కొనుక్కున్న తర్వాత వాళ్ళందరినీ పోగు చేసుకుని ఇంక తిరుగు ప్రయాణం మొదలు పెట్టాడు. అప్పుడు కుర్రవాడు, ఆ నమ్మకంగా ఉన్న కుర్రవాడు ఆ అమ్మకానికి ఉన్న వారిని తీక్షణంగా చూస్తున్నాడు. కారణం ఏమిటంటే ఒకప్పుడు తాను కూడా అదే మార్కెట్లో అమ్మకానికి వచ్చినవాడు, అమ్ముడు పోయినవాడు. వారందరినీ తీక్షణంగా చూస్తున్న సమయంలో ఒక ముదుసలి వ్యక్తి కనిపించాడు. అతడు కూడా బానిసగా అమ్మకానికి పెట్టబడ్డాడు. కానీ శక్తి లేదు, బలం లేదు, పని చేయగలిగినటువంటి స్తోమత అతనికి లేదు. అయినా తను బ్రతుకు తెరువు కోసం అమ్మకానికి వచ్చాడు. ఈ యజమాని వెళ్ళిపోతున్న సమయంలో ఆ కుర్రవాడు యజమాని ఆపాడు. అయ్యా, నా జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు, ఒక కోరిక కోరత నాకు తీరుస్తారా అడిగాడు. ఏమిటి నీ కోరిక అని చెప్పంటే, ఆ ముదుసలు వ్యక్తిని మీరు కొంటారా అని అడిగాడు. ఆ ముదుసలు వ్యక్తిని చూసి, అయ్యా ముసలోడయ్యా, మనకు పని చేయడయ్యా, అతను చూస్తే రోగగ్రస్తుడుగా ఉన్నాడు, అతను తీసుకెళ్తే మనం సేవలు చేయాలి, అతను మనం ఎలా కొనుక్కుంటాం, వద్దులే పదం అని చెప్పంటే ఆ కుర్రవాడు కాళ్ళ ఎలా పడ్డాడు. అయ్యా, ఎప్పుడు ఏమీ కోరలేదు కదా, అతను మనం కొనుక్కెళ్దాం. కొనుక్కుని వెళ్తే అతను మనకు సేవ చేయడం కాదయ్యా, నువ్వు వానికి సేవ చేయాలి, కాబట్టి నా మాట విను. ఆ కుర్రవాడు అంటున్నాడు, ఒకవేళ అతడు మనకు సేవ చేయకపోతే అతని తరఫున కూడా నేను సేవ చేస్తాను. అతను ఒకవేళ మనకు సేవ చేయక నేనే అతనికి సేవ చేయాల్సి వస్తే నేనే అతనికి సేవ చేసి అతని పని కూడా నేను చేసి పెడతాను, రెట్టింపు పని చేస్తాను. అయ్యా, ఈ ఒక్క మనవి నన్ను కాదనకుండా యాక్సెప్ట్ చేస్తారా? ఎప్పుడు ఏమీ కోరని ఆ కుర్రవాడు నమ్మకస్తుడు కనుక కోరితే నీ ఇష్టం, కానీ వాడు మాత్రం వాస్తవం. అతడు పని చేయకపోతే ఆ పని నువ్వే చేయాలి. అతను మనం సేవ చేయాల్సిన బదులు సేవ చేయలేనప్పుడు అతను నువ్వు సేవ చేయాల్సి వస్తే నువ్వే చేసుకోవాలి, నువ్వు చూసుకోవాలి, నా జోలికి మాత్రం రాకూడదు అంటే ఆ కుర్రవాడు చెప్పాడు, అలాగేనయ్యా. ఆ పెద్ద వ్యక్తిని కొనుక్కు వెళ్ళారు. కొనుక్కు వెళ్ళిన 10 రోజులకి ఆ పెద్ద అతను మంచం మీద పడ్డాడు. యజమాని వచ్చి చూస్తే అతడు దగ్గుతూ రక్తం కక్కుకుంటూ బహు విపరీతమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆ కుర్రవాడు వెళ్ళి సేవలు చేస్తూ ఉన్నాడు. ఆ యజమాని చూశాడు, నేను చెప్పా కదా నీకు, ఇతడు మనకు సేవలు చేయలేడు, ఆఖరికి నువ్వే సేవలు చేయాల్సి వస్తుందని చెప్పి నువ్వు నా మాట వినలేదు అంటే, అయ్యా సేవలు చేయాల్సి వస్తే నేను సేవ చేస్తానయ్యా, అతని పని కూడా నేను చేస్తాను, నా పని కూడా నేను చేస్తానయ్యా, మీకు మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటానయ్యా. ఆ కుర్రవాడు ఆ ముసలి వ్యక్తి పట్ల చూపిస్తున్న ఆ ప్రేమ, ఆ అభిమానానికి ఆ యజమాని ఏమీ మాట్లాడలేకపోయాడు. తన పని త్వరగా ముగించుకుంటున్నాడు, అన్ని పనులు చక్కబెట్టేస్తున్నాడు. పరుగున వెళ్ళి ఆ ముసలి వ్యక్తికి శుభ్రం చేయడం, ఆ మంచం కడగడం, అతని శుభ్రం చేయడం, అతని కాళ్ళు పట్టడం, అతనికి ఆహారం తినిపించడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు యజమానికి అసలు సంగతి అర్థమైంది. ఏమిటి అసలు సంగతి అంటే, ఆ కుర్రవాడికి ఆ ముసల తాత ఎవరో తెలుసా? ఎవరండి? తండ్రి. ఆ విషయము ఆ యజమాని పసిగట్టేశాడు. అప్పుడు పిలిచాడు, ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఆ ముసలివాడిని నువ్వు కొన్నావు అని చెప్పి. ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకేమిటి? నువ్వు చూపిస్తున్న ప్రేమ చూసినప్పుడు, ఆ ముసలి వ్యక్తిని శుభ్రం చేస్తున్న విధానం చూస్తున్నప్పుడు కన్న కొడుకు కూడా ఆ విధంగా ఆ ముసలి వ్యక్తిని శుభ్రము చేయలేడు. కన్న కొడుకు కూడా అంతగా ఆ ముదుసల వయసులో ఉన్న తండ్రిని ప్రేమించలేడు. అంతగా నువ్వు ప్రేమిస్తున్నావు, అంతగా నువ్వు శుభ్రం చేస్తున్నావు, అంతగా ఆ ముసలి తండ్రికి ఆ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆదరణ చూపిస్తున్నావు, ప్రేమను చూపిస్తున్నావు. నువ్వు కొడుకు కాకపోతే ఎందుకు అలా చేస్తావు? నాకెందుకు ఈ విషయం ముందు చెప్పలేదు? ఏ విషయం అయ్యా? అతను మీ నాన్న అని చెప్పి ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఆ కుర్రవాడు చెప్తున్నాడు, నన్ను క్షమించండి, అతను మా నాన్న కాదు. మీ నాన్న కాదా? మరి మీ నాన్న కాకుండా ఎందుకంత ప్రేమ చూపిస్తున్నావు? ఒకవేళ మీ నాన్న కాకపోతే మీ బాబాయ్ అయి ఉంటాడు. మా బాబాయ్ కూడా కాదు. ఒకవేళ మీ బాబాయ్ కాకపోతే బహుశా అతడు నీ బంధువు అయి ఉంటాడు. అతడు మా బంధువు కూడా కాదు. మరి బంధువు కాకుండా, బాబాయి కాకుండా, నాన్న కాకుండా ఒకవేళ మీ ఊరోడై ఉంటాడు. అందుకే నువ్వు అంత ప్రేమ చూపిస్తున్నావు. ఆ కుర్రవాడు
అంటున్నాడు, అయ్యా అతను మా ఊరు వాడు కూడా కాడు. మరి ఎవరో కాకుండా ఎందుకయ్యా అంత ప్రేమ చూపిస్తున్నావు? ఎవరో అతను, ఎవరో? ఆ కుర్రవాడు అంటున్నాడు, 20 సంవత్సరాల క్రితము నేను మా ఇంటిలో హ్యాపీగా బ్రతుకుతున్నప్పుడు, స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ ముసల తాతే, ఆ ముసలతనే మా ఇంట్లో నుంచి నన్ను కిడ్నాప్ చేసి మార్కెట్లో నన్ను వెళ్ళపెట్టి అమ్మేశాడయ్యా. నన్ను అమ్మేసిన నా శత్రువు ఈ ముసల తాత. ఆ యజమానికి ఏం అర్థం కాల. ఏమిటి, నిన్ను నీ తల్లి నుంచి నీ తండ్రి నుంచి వేరు చేసి, ఆ ప్రేమనురాగాలకు వేరు చేసి, నీ బంగారు భవిష్యత్తును మసి చేసి పడేసిన ఆ నీచుడా ఈ ముసలాడు అంటే, యష్, నా తల్లిదండ్రులకు దూరం చేసి బంగారు భవిష్యత్తును నాశనం చేసిన వాడే ఈ ముసలాడు. మరి ఎందుకయ్యా అంత ప్రేమ చూపిస్తున్నావు? నేను ఈ మధ్య ప్రభువైన యేసుక్రీస్తును నా రక్షకునిగా అంగీకరించాను. దాంట్లో ఒక మాట ఉంది, ఆ బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనంటే, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు అని బైబిల్లో ఉంది. ఎందుకు ఇంతగా అతన్ని ప్రేమిస్తున్నానంటే, అందుకు అతడు అర్హుడు కాదు, కానీ ఎందుకు నా శత్రువుని ప్రేమిస్తూ అతనికి సేవలు చేస్తున్నానంటే, నా యేసయ్య చెప్పాడు అలా చేయమని, కాబట్టి నేను చేస్తున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? అది మనకు సాధ్యమా అని ప్రభు పేట ప్రశ్నిస్తున్నాను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు వయసు వచ్చిన తర్వాత తండ్రినే ప్రేమించలేకపోతున్నాం, తల్లిని ప్రేమించలేకపోతున్నాం, వారి వృద్ధాప్యంలో కనీసం వారి బాగోగులు చూసుకోలేకపోతున్నాం, కనీసం ఫోన్ కూడా చేయలేకపోతున్నాం. అటువంటి దౌర్భాగ్య స్థితికి చేరిపోయాం. అటువంటిది శత్రువుని ప్రేమించగలమా? కట్టుకున్న భార్యను ప్రేమించలేకపోతున్నాం, పోషించే భర్తను ప్రేమించలేకపోతున్నారు, కన్న బిడ్డలను ప్రేమించలేకపోతున్నారు. అటువంటి నీచమైన రోజుల్లో జీవిస్తున్న మనము శత్రువుల్ని ప్రేమించగలమా? ప్రేమించాలి అని బైబిల్ శాసిస్తుంది. రిక్వెస్ట్ చేయడంలా. బైబిల్లో దేవుడిచ్చిన ఆజ్ఞ అది అంగీకరించాల్సిందే, క్రియల్లో పెట్టాల్సిందే. అడుగుతున్నాను ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ తోబుట్టునే ప్రేమించలేకపోతున్నావు, తోటివాడిని ప్రేమించలేకపోతున్నావు. మరి నువ్వు ఎప్పుడు శత్రువుని ప్రేమించే స్థాయికి నువ్వు వెళ్తావు? బైబిల్ సెలవిస్తుంది ఏమని? వాక్యము విని దానిని క్రియల్లో పెట్టువాడు ఎవరట? ధన్యుడో, మరీ ధన్యుడో. ఎందుకు నువ్వు ఆ ముసలివాడిని అంతగా ప్రేమిస్తున్నావు అంటున్నాడు. అతను నా శత్రువు అయ్యా, నా జీవితాన్ని నాశనం చేసిన వాడయ్యా. అదేనయ్యా, అటువంటి వాడిని ఎందుకు ప్రేమిస్తున్నావు? ఎందుకు ప్రేమిస్తున్నానంటే, నా ప్రభువు చెప్పాడు ప్రేమించమని, కాబట్టి నాకు వేరే మార్గము లేదు, ప్రేమించడం తప్ప. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరితోనైనా నీకు శత్రుత్వం ఉందా? ఎవరినైనా నువ్వు ద్వేషిస్తున్నావా? ఎవరినైనా నువ్వు దూషిస్తున్నావా? ఎవరి మీదైనా నువ్వు మనసులో కష్టం పెట్టుకొని ఉన్నావా? ఎవరి మీదైనా నువ్వు తగాదాలు కలిగి ఉన్నావా? ఎవరినైనా క్షమించలేక నీ హృదయంలో కఠినం చేసుకుంటున్నావా? అయితే నువ్వేం క్రైస్తవుడివి? బోడి క్రైస్తవుడివి. నువ్వు అసలు క్రైస్తవుడివి కానీ కాదు. అసలు నీకు వాక్యం అంటే ఏమిటో తెలియదు. ప్రభువు చెప్తున్నాడు, మీరు నిలిచి ఉన్నప్పుడల్లా మీ శత్రువు కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయండి. ఆ శత్రువు నీ ఇంటికి సహాయం కొరకు వస్తే ఏం చేయాలట? ఆయనకి సహాయము చేయుడి. అంతేగాని వాడు సహాయం కోసం మీ ఇంటికి వస్తే ఫోజు పెట్టి, ఎరా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చావు? అప్పుడు నువ్వు అలా చేసావు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు నువ్వు ఇలా వచ్చావేమిటి? ఈ సినిమా డైలాగులు, ఈ పనికిమాలిన సినిమా డైలాగులు కాదండి కావాలి, డైలాగులు కాదండి కావాల్సింది. నిస్సహాయ స్థితిలో ఉండిన వ్యక్తి సహాయం కోసం వస్తే ఫోర్స్ కాదండి పెట్టాల్సింది, క్రీస్తు ప్రేమనండి పంచి పెట్టాల్సింది. అటువంటి స్థితిలో వచ్చిన వ్యక్తికి అడుగుతున్నాను ఈరోజు,
డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హార్ట్ వేర్ యూ కెన్ లవ్ ఈవెన్ యువర్ ఎనిమీ? నీ హృదయాన్ని దేవుడు మార్చగలిగాడా? మెత్తన చేయగలిగాడా? దేనికి? శత్రువుని కూడా ప్రేమించగలిగిన మనస్సును నువ్వు కలిగి ఉన్నావా? శత్రువు కనిపిస్తే వానికి సహాయము చేయగలిగిన తాపత్రయము నీలో కనిపించే ఆత్మీయత నీలో ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, ఈరోజు అడుగుతున్నాను, ఎటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు? దేవుని వాక్యాన్ని క్రియల్లో పెట్టే హృదయాన్నా, లేక దేవుని వాక్యాన్ని ఎండగట్టే హృదయాన్నా? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించే హృదయాన్నా, లేదా కేవలం చదవడానికి మాత్రమే, వినడానికి మాత్రమే, కేవలము ధ్యానించడానికి మాత్రమే ఈ వాక్యాన్ని ఒకవేళ నువ్వు ఉపయోగిస్తూ కేవలం బోధించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నట్లయితే నీకంటే అమాయకుడు, నీకంటే అవివేకి, నీకంటే మూర్ఖుడు మరొకడు లేడో. కల్వరి టెంపుల్లో వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కేవలం వినేవారిగా మాత్రమే ఉండి, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, కేవలం వినేవాడిగా మాత్రమే ఉండి క్రియలు శూన్యముగా ఉన్నట్లయితే నిన్ను నీవే ఏం చేసుకుంటున్నావు? మోసం చేస్తున్నావు. అఫ్ కోర్స్ వాక్యాన్ని క్రియల్లో పెట్టడం అంత ఈజీ కాదు. ఈ పాపిష్టి లోకంలో, ఈ చీకటి సంద్రంలో ఆత్మీయంగా జీవించటము అంత ఈజీ కాదు. నిజమే, అది ఈజీ కాదు. అయినప్పటికీ అసాధ్యము కూడా కాదు. ఆయన చెప్పాడు, నన్ను వెంబడించండి, నా యొద్దకు రండి, నేను నా కాడి మీకు ఇస్తాను. ఆ కాడి చాలా ఏంటంట సులువైనది. దేవుడు మనలో ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞలను అనుసరించటము సులువు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం అంగీకరించినట్లయితే ఆయన చిత్తానుసారంగా జీవించడము సులువు. అది ఎలా సాధ్యము? ప్రాక్టీస్ చేయడం ద్వారా సాధ్యము. ఎలా సాధ్యము? వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి అనే తాపత్రయము కలిగి ఉండడం ద్వారా సాధ్యము. ఒకానొక ప్రాంతంలో పర్యాటకులు లేదా ఈ టూరిస్టులు ఆ ప్రాంతాన్ని దర్శిస్తున్నప్పుడు అక్కడ విల్లు విద్య బాగా నేర్చినవాడు, అంటే బాణాన్ని గురి చూసి వదిలి ఉన్న ఆ చక్రంలో మధ్యలో కొట్టగలిగిన వాడు అక్కడ దాన్ని చూపిస్తూ మనుషుల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. అక్కడికి వచ్చేవాడు అందరూ కూడా తప్పనిసరిగా అతని దగ్గరికి వెళ్ళేవారు. 5 బాణాలు ఇచ్చేవారు, కొట్టు అనేవాడు. 5 బాణాలు తీసుకుని అక్కడ ఉన్న చక్రంలో ఉన్న ఆ మధ్యలో ఉన్న ఆ డాట్కి ఆ బాణం వదిలిపెట్టి కొట్టేవాడు. వెళ్ళి సూటిగా గుచ్చుకునేది. మరలా అలా 5 బాణాలు ఇస్తే 5 బాణాలు కూడా చక్కగా గురి తప్పకుండా కొట్టేవాడు. అందరూ చప్పట్లు కొట్టేవారు. అలా చప్పట్లు కొట్టిన తర్వాత 10వ పరక ఇచ్చేవాడు. చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఆ పక్కనే అక్కడికి వచ్చే వాళ్ళకి టీ అమ్మేవాడు మరొకడు. వీడు బాణాలు వేయడం, అది గురి తప్పకుండా వెళ్ళి తగలడం, వాళ్ళందరూ డబ్బులు ఇవ్వడం, ఇదంతా చూస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటే మాత్రం వీడు చూస్తూ ఉండేవాడు. అసలు నవ్వేవాడు కూడా కాదు. వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళు. ఆ షో అయిపోయిన తర్వాత, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాడు వచ్చి టీ కొట్టు దగ్గరికి వచ్చి, నన్ను చూస్తే నీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? ఏంటి ఆశ్చర్యం? అదే బాణాన్ని గురిపెట్టి కొడతా ఉంటే అందరూ చప్పట్లు కొడతావు, నువ్వేంటి పక్కన నిలబడి పెద్ద ఫోజ్ ఎత్తున్నావేంటి? నువ్వు కొట్టగలవా? నీ వల్ల అవుతుందా? ఎవడి వల్ల అయినా అవుతుందా? అయితే చూపించు. వాడు చూసి, నా వల్ల కాదు. ఎవరి వల్ల కాదు. మరి ఎవరి వల్ల కాని దాన్ని నేను చేస్తున్నప్పుడు మరి నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవ్వడంలా? నువ్వెందుకు నన్ను చూసి చప్పట్లు కొట్టడంలా అని అన్నాడు. అప్పుడు ఆ టీ పోసేవాడు. టీ చిన్న గ్లాస్ తీసుకున్నాడు. పెద్ద లోటా ఉంటుంది కదండి, ఆ పెద్ద లోటా తీసుకున్నాడు. ఆ లోటాలో పాలు పోసాడు. ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఆ పెద్ద లోటా తీసుకుని ఇలా అన్నాడు. ఒక్క చుక్క ఆ టీ గ్లాస్ నుంచి కింద పడలా. వాడికిచ్చి, నువ్వు పోయగలవా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు పోయగలవా అన్నాడు. నా వల్ల ఏమవుతుంది? మరి నేను ఇలా టీ పోస్తున్నప్పుడు నువ్వెందుకు చప్పట్లు కొట్టలా?
అంటూ ఒక మాట అన్నాడు, ఒరే పిచ్చోడా, నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఎవడి వల్ల కానట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు, కానీ నేను టీ ఇలా పోసినా, నువ్వు గురి చూసి బాణం కొట్టినా అది ప్రాక్టీస్ వల్లే సాధ్యమైందిరా. మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యం రా. ప్రియ సహోదరిలో సహోదరులు, ఈ బైబిల్ మనకి ఇవ్వబడింది ప్రాక్టీస్ చేయడానికే. ఎవరో ఈ బైబిల్ని ప్రాక్టీస్ చేసి వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే మనం తప్పట్లు కొట్టడానికి మాత్రం కాదు దేవుడు మనల్ని పిలిచిందే. మరి ఎందుకు పిలిచాడు దేవుడు? ప్రాక్టీస్ చేయడానికి. దాన్ని ప్రభు అన్నాడు ఏమని? ఈ వాక్యము విని దాని ప్రకారము చేయువాడే, దాని ప్రకారము జీవించువాడే మరి ధన్యుడు. నిజమే, ఈ పాపిష్టి లోకంలో కళ్ళు పరిశుద్ధంగా కాపాడుకోవడం కష్టమే, కానీ వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తే మాత్రం కష్టము కాదు. ఈ పాపిష్టి లోకంలో శరీరము మలినం కాకుండా కాపాడుకోవడం కష్టమే, కానీ వాక్యాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కష్టము కాదు. ఈ పాపిష్టి లోకంలో చేతులు తడిచిపోకుండా కాపాడుకోవడం కష్టమే, కానీ వాక్యాన్ని క్రియల్లో పెడితే మాత్రం అది కష్టము కాదు. ఈ పాపిష్టి లోకంలో అక్రమముగా జీవించకుండా, అక్రమముగా సంపాదించకుండా, అక్రమముగా బ్రతకకుండా జీవించటము కష్టమే, కానీ వాక్యాన్ని క్రియల్లో పెట్టడం వల్ల మాత్రము కష్టము కాదు. అందుకే దేవుడు అంటున్నాడు ఏమని? ఈ వాక్యాన్ని క్రియల్లో పెట్టి వాక్యానుసారంగా జీవించువాడు ఏమిటంట? ధన్యుడు. అడుగుతున్నా, నువ్వు వాక్యాన్ని క్రియల్లో పెట్టడం చూసి ఎవరైనా చూసి నిజంగా ఇతడు ధన్యుడండి, ఎంత చక్కగా వాక్యాన్ని క్రియల్లో పెడుతున్నాడు, ఎంత ధన్యురాలండి, ఎంత ఆత్మీయురాలండి, తన దేవుని నమ్మింది, ఆ మోస్తున్న బైబిల్ని క్రియల్లో పెడుతుంది అని ఎప్పుడైనా ఎవరైనా నిన్ను చూసి అన్నారా? సంతోషంగా చప్పట్లు కొట్టారా? అడుగుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరో వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, వారి జీవితాల్లో దేవుడు తన అద్భుతాలు చేస్తూ ఉంటే, వారిని హెచ్చిస్తూ ఉంటే, వారిని చూసి అబ్బో 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 అని చెప్పి చప్పట్లు కొట్టే ఆ స్థితి నుంచి నువ్వు బయటపడి, ఎప్పుడు నువ్వు వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని ప్రాక్టీస్ చేసి దేవుడు నిన్ను చూసినప్పుడు సంతోషించే వ్యక్తిగా ఎప్పుడు తయారవుతావు? ఎప్పుడు వాటి స్థితిని నువ్వు పొందుకుంటావు? ద బైబిల్ సేస్, దేవుని వాక్యము విని దానిని క్రియల్లో పెట్టువాడు ఎవరట? ధన్యుడు. ఈ రోజు నుంచైనా కనీసము నీవు చదువుతున్న వాక్యాన్ని క్రియల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తావా? చదువుతున్న దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో క్రియలుగా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతావా? దయచేసి గమనించండి, బైబిల్ని అర్థం చేసుకోవడానికి చదవటం తప్పు కాదు. అలా అర్థం చేసుకునే ప్రక్రియలో ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం చదవటం తప్పు కాదు. కానీ నువ్వేమైతే అర్థం చేసుకుంటున్నావో దానిని క్రియల్లో పెట్టకపోవడం మాత్రము తప్పు. కాబట్టి ప్రతిరోజు ఉదయం నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యములో నువ్వు క్రియల్లో పెట్టవలసినవి ఏమిటో తప్పనిసరిగా నువ్వు నోట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు ప్రాక్టీస్, దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు డూ, దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు లెర్న్, దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు షో. ఇదే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దీనిని నేను చేయవలసి ఉంది, దీనిని నా జీవితంలో కనపరచవలసి ఉంది, దీనిని ఇతరులతో పంచుకోవలసి ఉంది, దీనిని నేను దేవుని మహిమార్థమై ఈ విధంగా జీవించవలసి ఉంది అని నీవు నీ హృదయంతో చెప్పుకొని ఆ రీతిగా ఆ రోజు జీవించకపోతే బైబిల్ చదవటం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదో. చివరిగా ఈ మాట, మీరు కేవలము వినువారు మాత్రమే అయ్యుండి ఏం చేసుకోవద్దట? మిమ్మును మీరు మోసము చేసుకొనక. ఎంతకాలం నా ప్రియ సహోదరి సహోదరుడా మోసపూరితమైన జీవితం నువ్వు జీవిస్తావు అంటే అనమాకు, నేను ఎవరిని మోసం చేశానండి? నేను ఆస్తి విషయంలో మోసం చేశానా? డబ్బు విషయంలో మోసం చేశానా?
లేకపోతే జీతాలతో ఆడుకుని నేను మోసం చేశానా, ఎందుకు మీరు నన్ను పట్టుకుని మోసం 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 చెప్పంటారు. నేను అంటుంది ఏమిటంటే, కేవలము వాక్యము విని క్రియల్లో పెట్టకుండా జీవించే ప్రతి వాడు మోసగాడు. ఆ మోసగాడిగా ఎంతకాలం నువ్వు దేవుని దృష్టిలో ముద్ర వేయబడతావు. కనీసం ఈ రోజు నుంచి అయినా, ప్రభువా నేను వినేవాడిగా ఉండను, నేను మోసం చేసుకోనయ్యా, క్రియల్లో పెడతానయ్యా, క్రియలు కలిగిన క్రైస్తవుడిగా జీవిస్తానయ్యా, నా శత్రువుని నేను ప్రేమిస్తానయ్యా, నువ్వు విడిచిపెట్టమన్న దాన్ని నేనేం చేస్తాను, విడిచిపెడతానయ్యా, నువ్వు ఆశించినట్టుగా నేను జీవిస్తానయ్యా, నేను వెంబడిస్తానయ్యా, ఏమైతే వాక్యంలో చదువుతున్నానో దాన్ని నేను క్రియల్లో తూచా తప్పకుండా నేను ప్రాక్టీస్ చేస్తానయ్యా. దయచేసి గమనించండి, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతాం, ఫెయిల్ అవుతాం. అవునా కదా? ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తున్నావు. ఏం జంపు? లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తున్నావు, లేదా హై జంప్ ప్రాక్టీస్ చేస్తున్నావు. హై జంప్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాక్టీస్లో ఆ కర్ర ఏమవుతా ఉంటుంది, పడతా ఉంటుంది. మరలా పెట్టుకుంటాం, మరలా జంప్ చేస్తాం, మరలా పడుతుంది, మరలా పెడతాం, మరలా పడతాం, మరలా పెడతాం, మరలా తంతాం, మరలా పడతాం. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు జయించేంత వరకు ఏం చేస్తావు, ప్రాక్టీస్ చేయి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ విషయంలో నువ్వు మాటి మాటికి పడుతున్నావో, ఇంక నా బ్రతుకు ఇంతే, ఇందులో నుంచి నేను బయట పడలేను అని అనుకోవడానికి వీలు లేదు. జయించేంత వరకు నువ్వు పట్టుదల కలిగి ప్రాక్టీస్ చేయి. దేనికోసము? జయించడానికి. నీ మాట తీరు బాగుండడం లేదా, ప్రాక్టీస్ చేయి బాగుండే విధంగా. నీ చూపులు బాగుండడం లేదా, ప్రాక్టీస్ చేయి పరిశుద్ధంగా చూసే విధంగా. నీ తలంపులు బాగుండడం లేదా, ప్రాక్టీస్ చేయి వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకుని ఆ తలంపులను జయించడానికి. ఇతరులతో ప్రేమగాను స్నేహంతోనూ మాట్లాడలేకపోతున్నావా, మృదువైన మాట తీరు నీకు లేకుండా పోయిందా, అయితే ప్రాక్టీస్ చేయి నీ కోపాన్ని, నీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడానికి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఏమిటంట, పర్ఫెక్ట్. ప్రాక్టీసే ఒక మనిషిని పరిపూర్ణుడిగా చేస్తుంది. దాన్ని ప్రభు అన్నాడు, నా ఆజ్ఞలను ప్రాక్టీస్ చేయవాడు ఎవరట, మరి ధన్యుడు. ఈ రోజు నుంచి ఆ దేవుని ధన్యత, ఆ ఆశీర్వాదము నేను కలిగి ఉండి క్రియల్లో నా క్రీస్తును చూపిస్తాను అని తీర్మానం తీసుకుంటావా? అయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ us pray. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీవిచ్చిన ఆజ్ఞలు ప్రభువా శిరస వహించాల్సిందే, మనస్ఫూర్తిగా అంగీకరించాల్సిందే, లోపడాల్సిందే. అంతేగాని కేవలం విని మాత్రమే విడిచిపెడితే, కేవలం ధ్యానించి మాత్రమే వదిలిపెడితే అది ఏమాత్రం మాకు క్షేమము కాదని, వాక్యము ఎంత ఎక్కువగా చదివాము అనేది ఇంపార్టెంట్ కాదని, ఎంత లోతైన సత్యాలు గూఢార్థాలు తెలుసుకుంటున్నాం, కృషిలో ఫస్ట్ ప్లేస్ పొందుకుంటున్నాం అనే సంతోషం కన్నా చదువుతున్న వాక్యాన్ని క్రియల్లో పెడుతున్నాం, క్రీస్తును మా క్రియల్లో చూపించగలుగుతున్నాం అని చెప్పగలిగిన సాక్ష్యము అయ్యా మా అందరికీ దయచేయమని. ప్రాక్టీస్ ద్వారానే సమస్తము సాధ్యం కనుక, నీవిచ్చిన వాక్యం ప్రాక్టీస్ చేయడానికే కనుక నాయన ప్రాక్టీస్ చేసే కృప మాకు దయచేయమని. ఈ రోజు నుంచి నాయన విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని క్రియల్లో పెట్టుటకు మాకు కావలసిన మంచి మనసు దయచేయమని. నువ్వు చూసిన ప్రతిసారి నాయన మీరు సంతోషించే విధంగా మేము జీవించటకు కృపనివ్వమని యేసయ్య పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.